ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ఈనాడు మానవుడు అధికారమును చేజిక్కించుకునేందుకు అనేక పెడమార్గములలో ప్రవేశిస్తున్నాడు. అనేక మందిని బాధించి హింసించి అధికారమునకై పాటుపడుతున్నాడు. కానీ రాముడు తనకు లభించిన అధికార స్థానమును కూడా త్యజించి పితృవాక్య పరిపాలన నిమిత్తమై కారడవులకు ఏగి కఠినమైన బాధలను అనుభవిస్తూ వచ్చాడు. ఆడిన మాట తప్పకూడదని ఆదర్శవంతమైన జీవితాన్ని లోకానికి అందించాడు. తన హక్కులను కూడా విసర్జించాడు. అధికారమును కూడా త్యజించాడు. అడవుల పాలయ్యాడు. అనగా కష్ట నష్టములు ప్రధానము కాదు, సత్యము యొక్క విలువను గుర్తించాలి అని మానవునకు ప్రబోధించిన నాటకమే ఈ రామాయణము. ఆడిన మాట తప్పకూడదు. ఎట్టి పరిస్థితులందైనను తనను తాను కోల్పోవచ్చును, కానీ మాటను కోల్పోరాదు. కానీ ఈనాటి మానవుడు క్షణము మాటలు మార్చటమే పని. అడుగడుగునకు అబద్ధాలాడటమే, చేసిన ప్రామిసులనంతా విస్మరించటమే. ఇలాంటి మానవత్వములో రామతత్వము ఏ రీతిగా ఆవిర్భవిస్తుంది? దీనికి ఎంతో దూరంగా ఉంటున్నది రామతత్వము. రాముని ఆశయాలను ఆచరణలో పెట్టిన వారికే రాముడు అత్యంత సమీపుడై ఉంటాడు.